హలో! హాయ్! హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలి. ఈరోజు ఏం వంట చేసుకున్నారండి మీరు? ఏం భోంచేశారు? వెరైటీస్. క్లైమేట్ అయితే వర్షం పడుతుంది. అందరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం ప్లస్ ఎండ రెండు వస్తున్నాయి. అందరికి ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మా ఇంట్లో అయితే అదే సిచ్యువేషన్. ఇప్పుడు ఫీవరు, దగ్గు అన్నీ వచ్చేసినాయి. నోరైతే బాగాలేదు. లైట్గా ఎగ్ పులుసు పెడదాం అనుకుంటున్నానండి. పెడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలండి. విపరీతమైన ఫీవర్స్ వస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి. ఎగ్ పులుసు తాలింపు పెట్టుకోవాలండి. ముందు ఆయిల్ వేసేసుకొని ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని సన్నగా పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు, టమాటో సన్నగా కట్ చేసేసుకొని పీసెస్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం అల్లం చిన్నులపాయ పేస్టు వేసుకోవాలండి. అల్లం చిన్నులపాయ పేస్టు, సాల్ట్, కొంచెం కారం, పసుపు వేసుకోవాలండి. వేసుకొని బాగా వేయించుకుంటూ ఉండాలండి. వేపుతూ ఉండాలి. ఆ ముక్కలు వేగుతూ ఉంటాయండి. కొంచెం ఈలోపు మనం కొంచెం చింతపండు నానబెట్టుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి. చింతపండు పులుసు పోసేయాలండి దాంట్లో. ఆ రెసిపీలో సింపుల్ రెసిపీనండి. కాకపోతే ఇది కూడా కొంచెం చేసుకోవటం రాని వాళ్ళు ఉంటారు. సింపుల్ అయినా కూడా నోటికి కొంచెం బాగా ఉంటుంది. ఇది హెల్దీ ఫుడ్. హెల్త్ బాగాలేనప్పుడు సింపుల్గా అయ్యే రెసిపీ ఇది. చేసుకోండి అందరూ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం కొంచెం కారం వేద్దామండి. లైట్గా కొంచెం కారం వేసేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మేము కొంచెం కారం ఎక్కువే యూజ్ చేస్తామండి. ఎక్కువే తీసుకుంటాము. కొంచెం గరం మసాలా వేసానండి. కొంచెం. ఇప్పుడు మనం పులుసు పోసేద్దామండి. చింతపండు పులుసు పిసుక్కొని రెడీగానే ఉంచుకుందాము. చూస్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి? మాకైతే వర్షం పడుతుందండి ఇక్కడ బాగా. చింతపండు పులుసు పోసేస్తున్నానండి. పోసేసుకున్న తర్వాత కొంచెం అది బాయిల్ అయ్యేంత వరకు ఉండాలి. మరగనివ్వాలి కొంచెం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు వచ్చేసి ఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్. సిమ్లో పెట్టేసుకొని కొంచెం మరుగుతూ ఉంటుందండి. ఈలోపు మనం ఎగ్స్ క్లీన్ చేసేసుకోవాలి. అట్లా చాకుతోటి ఘాటు పెట్టాలండి. పెడితే ఆ పులుసు లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది. కొంతమంది ఫ్రై చేసి చేస్తారండి. అది అంత టేస్ట్ ఉండదు. ఎగ్స్ ఫ్రై చేసి వేసేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది. ఫ్రై వేసుకొని వేరేగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ పులుసు వేస్తే బాగుండదు. అందుకని ఫ్రై చేయలేదండి. ఇలా అయితేనే బాగుంటుంది. ఈ ఎగ్ పులుసులో కూడా బనానా చిప్స్ నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అప్పడాలు, చిప్స్ వీటికన్నా బనానా చిప్స్ బాగుంటాయండి. బాగా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ వస్తుంది. ఇంకా ఎగ్స్ నేను పులుసు మరిగిందండి. ఎగ్స్ వేసేస్తున్నాను పులుసులో. ఎగ్స్ వేసేసిన తర్వాత ఒక 1 minute 2 minutes ఉంచితే చక్కగా ఎగ్స్ పట్టేస్తుంది. బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరేం కర్రీ చేసుకున్నారు? కామెంట్స్ పెట్టండి. చిన్న ఇట్లా వచ్చిన రెసిపీస్ పెడుతూ ఉంటాను. నాకు వచ్చిన వంటకం. ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోవద్దు, బనానా చిప్స్ మటుకి దీనికి చాలా బాగుంటుంది కాంబినేషన్. ఓకేనా ఫ్రెండ్స్? హెల్త్ బాగాలేనప్పుడు తింటే లైట్గా ఉంటుంది. హెవీగా ఉండదు తిన్నట్టు. నాన్ వెజ్ అట్లా తినకూడదు కదండి. చికెన్, మటన్ అవి తినకూడదు ఇప్పుడు. కొంచెం తగ్గిన తర్వాత ఎగ్ పులుసు చేసుకొని తినొచ్చు. మాకైతే కొంచెం తగ్గింది. అందువల్లే ఈరోజు ఈ కర్రీ చేశానండి. కొత్తిమీర చల్లుకుంటున్నానండి. కాస్త కొత్తిమీర చల్లుకోండి, బాగుంటుంది టేస్ట్గా. కట్ చేసి పెట్టుకొని ముందుగానే
లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నాను. ఒక బౌల్లో తీసేసుకోవటమేనండి, ఇంకా అయిపోతుంది కర్రీ. బనానా చిప్స్ మటుకి చాలా బాగుంటుందండి. దీంట్లో ట్రై చేయండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట కొట్టండి, నోటిఫికేషన్